ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ ఫైనల్స్లో మన స్టార్ క్రీడాకారిణి వినేష్ ఫోగట్పై అనర్హత పడింది. దీంతో అమెరికా క్రీడాకారిణి సారా హిల్డన్ బ్రాండ్ స్వర్ణ పతకం ఏమీ ఖాయం కాలేదు. ద్వితీయ స్థానంలో రజత పథకం ఎవరికి దక్కుతుందనే విషయం తేలలేదు. దీనికి ఒలింపిక్స్ నిబంధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం బరువు ప్రమాణాల అధికారికంగా క్రీడాకారినిపై అనర్హత వేటు వేస్తారు. అంతేకాదు, ఆ పోటీలో చివరి ర్యాంకును ఇస్తారు. ఫైనల్స్ నుంచి బయటకు వెళ్లిపోయిన వినేష్కు రజత పథకం ఇవ్వరు. అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనల ప్రకారం ఆర్టికల్ 11 ప్రకారం క్వార్టర్ ఫైనల్స్లో వినేష్ చేతిలో ఓడిపోయిన గుజ్మన్ లోపెర్ క్యూబాకు అమెరికాకు చెందిన సారా హిల్డన్ బ్రాండ్కు ఫైనల్ జరుగుతుంది. ఈ విషయాన్ని ఒలింపిక్ నిర్వాహకులు ప్రకటించారు. నేటి రాత్రి 11:23 ఈ మ్యాచ్ మొదలు కానుంది. కాంస్య పథకం పోరులో జపాన్ క్రీడాకారిణి సుసాకి ఒకరైన్ చెందిన ఒక్సాకా తలపడనున్నారు. అవగాహన లోపమా ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. వినేష్పై ఒలింపిక్స్ ఫైనల్స్లో అనర్హత వేటు పడడంతో భారత్ కనీసం ఒక పథకం కూడా కోల్పోయింది. దీనికి భారత అధికారుల అవగాహన లోపం ఉందని కథనాలు వస్తున్నాయి. వినేష్ బరువు ప్రమాణాలు తగినట్లు లేవని తెలిసిన వెంటనే అనారోగ్య కారణాలు చూపి పోటీ నుంచి వైదొలిగితే అమెరికా క్రీడాకారిణి స్వర్ణ పథకం దక్కేవి అని పేర్కొన్నారు. ఇక వినేష్కు రన్నరప్ కింద రజకం అందేదన్న వారి సారాంశం. దీనిపై ఒలింపిక్ నిబంధనలు ఏం చెప్తున్నాయన్న దానిపై స్పష్టత లేదు. ఇక ఇప్పుడు వినేష్పై అనర్హత వేటు పడటంతో వరుస విజయాలు సాధించిన ఆమెకు ఏ పథకం లభించకుండా పోయిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్యారిస్ ఒలింపిక్స్లో పతాక బరిలో నిలిచిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్పై అనర్హత వేటు పడటంతో బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు స్పందించారు. ఫోగట్, నువ్వు మా దృష్టిలో ఛాంపియన్వే, స్వర్ణం గెలుస్తామని ఆశిస్తున్నాను. బెంగళూరులో పీడీసీఎస్ఈలో నేను నీతో గడిపిన కొద్ది సమయంలో నీ పోరాట స్ఫూర్తిని గమనించాను. ఇది ఎందరికో స్ఫూర్తిదాయకం. నీకు సపోర్టుగా నేనున్నాను ట్వీట్ చేశాను. అలాగే నిన్న 4 మ్యాచ్లు ఆడిన వినేష్ సడన్గా బరువు పెరగడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సంజయ్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కోచ్ న్యూట్రిషన్, ఫిజియోథెరపీ నిత్యం ఆమె వెంటే ఉంటాడు. వినేష్ బరువు పెరగడానికి కారణాలు కోచ్ న్యూట్రిషన్ మాత్రమే చెప్పగలరు అని అన్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ముందుకు వెళ్లే అంశాలు పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే వినేష్ ఫోగట్ కుటుంబాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పరామర్శించారు. హర్యానాలోని ఛత్తీస్గఢ్లో ఉన్న ఫోగట్ ఇంటికి వెళ్లిన ఆయన నిరాశలో ఉన్న వారిని ఓదార్చారు. కోచ్లు, ఫిజియోథెరపీలు లక్షల జీతాలు తీసుకుంటున్న వారేమైనా హాలిడే కోసం వెళ్లారా? ఆమె దగ్గరున్న బరువు పరిశీలించడం వారి విధి అని అన్నారు. వినేష్కు జరిగిన అన్యాయాన్ని అడ్డుకోవాలని ఈ విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని చెప్పి వారు వ్యాఖ్యానించారు.